హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వాధీన ట్రెండ్స్. ఈరోజు వచ్చేసి మీతో ఒక మంచి కంటెంట్తో మేము ముందుకు వచ్చానండి. మీరు రోజు నేను చేసే షాపింగ్ వీడియోస్ ఇంకా ఏవైనా రివ్యూస్ అట్లాంటివి చూస్తున్నారు కదా. సో మా ఈ వీడియోస్ తీయడానికి దీని వెనుక ఉన్న కష్టం ఏంటో మీతో అయితే షేర్ చేసుకున్నాను. ఇది ఎర్లీ మార్నింగ్ 6 అనమాట. ఒక సైడ్ మా దీన కోసం పాలు, ఒక సైడు మా హస్బెండ్ కోసం ఛాయ్ పెడుతున్నాను నేనైతే. మేము డే మొత్తంలో అసలు ఏం చేస్తాము, ఎలా షూట్ చేస్తాము, ఎక్కడెక్కడ తిరుగుతాము, ఇవన్నీ కూడా ఈరోజు మీతో షేర్ చేసుకుంటానండి. ఇంకా నేను మార్నింగ్ ఈరోజు వీడియో షూట్ ఉందనమాట. నాకు ఒక 4 వీడియోస్ అలా షూట్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికోసమని లంచ్ ప్రిపేర్ చేద్దామని క్యాబేజ్ ఇంకా పచ్చిమిర్చి ఆలు కర్రీ చేస్తున్నాను. దానికోసమే నేను ఇలా కట్ చేద్దామని చెప్పేసి వాష్ చేసుకుని అలా పెట్టేశానండి. ఇంకా చూస్తున్నారు కదా, ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ఇప్పుడే ప్రిపేర్ చేసుకోవాలి. నాకు ఏమైనా షూట్స్ అట్లా ఉంటే మాత్రం ఎర్లీగానే లేచి ఫాస్ట్గా నేను ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇంకా ఇప్పుడే లంచ్ కూడా ప్రిపేర్ చేస్తే మా హస్బెండ్కి బాక్స్ కూడా పెట్టేయచ్చు అని చెప్పేసి చేస్తున్నాను. ఇంకా ఇవి వచ్చేసి నేను పల్లీలు వేయించుతున్నానండి. ఇంకా ఇదేమో పల్లీ చట్నీ చేద్దామని మాది నాకు చాలా ఇష్టం అన్నమాట. ఇంకా ఇక్కడ చూసారా, మా దీనా లేసింది ఇప్పుడే బ్రష్ చేసుకొని ఇంకా ఫేస్ వాష్ చేసుకొని పాలు తాగుతుందనమాట. చెప్పాను కదండి, తనకి బయట ఇలా బాల్కనీలో కూర్చొని తాగడం అంటే చాలా చాలా ఇష్టం. ఇంకా పాలు తాగిన తర్వాత ప్లాంట్స్కి అన్నిటికీ వాటర్ పోస్తుందనమాట. సో ఇది చెప్పాను కదా, నేను వాము చెట్టు మా ఇంట్లో ఉంది అని. ఇదేం లేదండి, చిన్న కొమ్మని తెచ్చి నాటినా కానీ ఈజీగా నాటుకుంటుంది. ఎస్పెషల్లీ ఇది రైనీ సీజన్ కాబట్టి హ్యాపీగా నాటేసుకోవచ్చు. దాంతోటి ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా వాము బజ్జీ చేస్తే చాలా చాలా బాగుంటుంది క్రిస్పీగా. ఇంకా చిన్నపిల్లలకి హెల్త్ కూడా చాలా మంచిది అనమాట వామాకు. కోల్డ్ కాఫ్ అట్లాంటివి ఉంటే తగ్గిపోతుంది. ఇది చూసారు కదా, హరితహారం రోజు మా దీనా వేసిందండి. హైబిస్కస్ అనమాట, ఇది మందారం చెట్టు. చాలా ఫ్లవర్స్ వచ్చినాయి దానికి. ఇదేమో మనీ ప్లాంట్. మొన్నటి వరకు అటు సైడ్ పెడుతుండే, ఇది కొంచెం పెద్దగా అయిందని చెప్పేసి ఇక్కడ గుమ్మంకి ఎదురుగా పెట్టేశాము. పైన చూసారు కదా, అవి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అండి. అవి అలా పెట్టుకుంటే కొంచెం పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి, అలా బాగుంది చూడడానికి అని చెప్పేసి అలా పెట్టాను. ఇక్కడైతే క్యాబేజ్ ఇంకా ఆలు బాయిల్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఇది ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇది చేస్తున్నానండి. ఏంటంటే సర్వపిండి అంటారు కదా, తెలంగాణ ఫేమస్ వంటకం అనమాట. ఇది నాకు పెళ్ళి అవ్వకముందు అస్సలు తెలీదు. దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను ఇక్కడ సెట్ చేసి పెట్టుకున్నాను. చూసారు కదా, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఇంకా శనగపప్పు, నువ్వులు, ఇట్లాంటివన్నీ కూడా దీనికి పల్లీలు, ఇంకా వచ్చేసి జీలకర్ర, ఇంకా వచ్చేసి ధనియాలు, వెల్లుల్లి కలిపి పేస్ట్ చేశాను. ఇవన్నీ ఇందులో మిక్స్ చేసుకోవాలండి. అది పిండి వచ్చేసి మనకి బియ్యం పిండి ఇలా కలిపి పెట్టుకున్నాను. ఇది మరీ గట్టిగా ఉండొద్దు, అలా అని లూజ్గా ఉండొద్దండి. ఈ కన్సిస్టెన్సీలో పెట్టేసుకొని ఒక ప్యాన్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని తర్వాత దీన్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత దీన్ని స్టవ్ పైన పెట్టేసుకొని ఒక ఫోక్ తీసుకొని దాన్ని మిడిల్లో కొన్ని డాట్స్ పెట్టాలండి. అప్పుడు ఈవెన్గా కుక్ అవుతుంది. మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. ఒక్క 5 మినిట్స్ 10 మినిట్స్ ఇలా ఉంచేస్తే క్రిస్పీగా అయిపోతుందండి. సో ఇది మా దీనాకి, నాకు, మా హస్బెండ్కి చాలా ఫేవరెట్ అనమాట. ఇంకా ఎర్లీ మార్నింగ్ ఫాస్ట్గా అయిపోతుంది, హ్యాపీగా తింటారు అని చెప్పేసి ఇది చేశాను. ఇక్కడ చూసారా, నేను మార్నింగ్ లేవగానే ఫస్ట్ మిషన్కి ఇది ఫిక్స్ చేసేసానండి. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ, ఇది అర్జెంట్ బ్లౌజ్ ఉంది అని చెప్పేసి పెట్టేశాను. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది కూడా ఇది. తర్వాత వేరే బ్లౌజ్ కూడా సగంలో ఆగిపోయిందండి, అది కూడా పెట్టేసేయాలి. సో ఇది ఇంకొక బ్లౌజ్ అనమాట, ఇది కూడా పెట్టేశాను. నేను షూట్స్కి వెళ్ళేంత వరకు ఇది రన్ అవుతూనే ఉంటుంది మిషన్. ఇక్కడ చూసారండి, మా దీనా ఫుల్ ఎక్సైట్ అవుతుందనమాట. ఇప్పుడే దాన్ని ఫ్రెష్ చేశాను. ఈరోజైతే క్లాస్ ఏం లేదు, కానీ స్నానం చేసి రెడీ చేశాను.
తనకి ఏంటంటే ఎక్సైట్మెంట్ నైట్ వాళ్ళ వాళ్ళ నాన్న తీసుకొచ్చారనమాట తన కోసం డ్రెస్సెస్ కొన్ని లెగ్గిన్స్ ఇంకా టీ షర్ట్స్. ఎన్ని డ్రెస్సెస్ ఉన్నా తనకి సరిపోవండి. ఏంటంటే తను జారుడు బండ అవన్నీ ఇవన్నీ ఏవేవో ఆడుతుంటుంది వాళ్ళ ఫ్రెండ్స్ తోటి. ఇంకా అన్ని డ్రెస్సెస్ మొత్తం అంతా ప్యాంట్స్ దగ్గరే చిరిగిపోతుంటాయి అనమాట. సో అలా ఇంకెప్పటికప్పుడు డ్రెస్సెస్ తీసుకొస్తూనే ఉండాలి దానికోసం. ఇంకా నేను ఫ్యాబ్రిక్స్ తీసుకొని కూడా వెరైటీగా స్టిచ్ చేయిస్తుంటాను బయట. అయినా కానీ దీనికి అస్సలు సరిపోవు ఎన్ని డ్రెస్సులు ఉన్నా. తనకి చెప్పల్స్ ఇంకా డ్రెస్సెస్ పిచ్ ఎక్కువగా ఉంటుందండి మా దీనాకి. చాలా ఎక్సైట్ అవుతుందనమాట. వాళ్ళ నాన్న ఇంకా జిమ్కి వెళ్ళారు, ఇంకా రాలేదు. ఎవరు తీసుకొచ్చారు దీనా అక్కడ కవర్ ఉంది అంటే నాన్న తీసుకొచ్చారంటే అని చెప్తుంది. ఇంకా టైం అయితే ఆల్మోస్ట్ 11:30 అయిపోయిందండి. నేనైతే ఇంకా దిల్సుఖ్ నగర్ వచ్చేసాను. ఈరోజు ఎలాగైనా ఒక 5-6 వీడియోస్ అలా చేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఇంకా ఇక్కడ చూసారు కదా. ये 250 देता है और ये लिए तो 150 देता है 1 फीट ये 250 ఈ చిన్నవైతే 160 देता है సో చూసారు కదండి, నేను ఇక్కడ తెలిసిన స్ట్రీట్ షాపింగ్ వీడియో కూడా ఇంకా ఇక్కడ కంప్లీట్ చేసుకుందామని చెప్పేసి స్ట్రీట్ షాపింగ్ వీడియో కూడా చేసేస్తున్నాను. కొన్ని అంటే ఆషాఢం శ్రావణ మాసం వచ్చింది కాబట్టి కొంచెం స్పెషల్గా ఏవేవి ఉన్నాయో అవి మాత్రం షూట్ చేశాను మీకోసం. ఇంకా చాలామంది అడుగుతున్నారండి, ఇప్పుడు కొన్ని షాపింగ్ ఏరియాస్లో ఏవేవి ఉంటాయి అక్క ఏంటి, ఇప్పుడు కొంచెం ఫెస్టివల్స్ అట్లా వస్తున్నాయి కదా, కొంచెం వెరైటీగా ఉన్నవి ఏవైనా చూపించండి అని అడుగుతున్నారు. సో దానికోసమే నేనైతే షూట్ చేశాను, స్ట్రీట్ షాపింగ్ వీడియో షూట్ చేశాను. ఇంకా అది పోస్ట్ చేయలేదు. ఇక్కడ చూసారు కదా, నేను చాలామంది మగ్గం వర్క్ మెటీరియల్స్ ఎక్కడ ఉంటాయని అడుగుతున్నారు. పక్కన బ్లౌజ్ వరల్డ్ ఉంది కదండి, అందులో నేను రెడీమేడ్ బ్లౌజెస్ వీడియో కూడా మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. ఇంకా మనకి బ్లౌజ్ వరల్డ్ పక్కనే లెఫ్ట్ సైడ్లో ఒక గల్లీ ఉంటుందండి. చూసారా వర్షం ఎలా వచ్చిందో, రోడ్స్ అన్నీ ఇలా అయిపోయాయి అన్నమాట. ఇంకా మా యూట్యూబర్స్ ఇలా రోడ్లో వర్షాలు ఎండలు ఏవీ లేకుండా మీకోసం ఇలా కష్టపడి వీడియో షూట్ చేస్తున్నామండి. సో ఇంకా నేనైతే ఫైనల్లీ మగ్గం వర్క్ షాప్ మెటీరియల్స్కి వచ్చేసాను. ఈ దారాల కోసం నేను ఎక్కడెక్కడ ఎన్నెన్ని షాప్స్ తిరిగాను అండి. ఫైనల్లీ నాకు ఇక్కడ దొరికాయన్నమాట. ఇంకా చాలా రీజనబుల్ ప్రైజెస్లో హోల్సేల్లో కూడా అమ్ముతారు వీళ్ళు. అది కూడా నేను ఇంకా వీడియో పోస్ట్ చేస్తాను. వాళ్ళ అడ్రస్ ఇంకా ఫోన్ నెంబర్ అన్నీ పెడతాను. ఇది గుర్తుపట్టారో లేరో అండి మీరు, ఈ షాప్ని మనం దుప్పటాస్ కలెక్షన్ చేసాం కదా, మన వీడియోలో పోస్ట్ చేశాను దుప్పటాస్ కలెక్షన్. చాలామంది అడిగారని చెప్పేసి నేను ఆ కలెక్షన్ అంతా ఈ షాప్లోనే నేను షూట్ చేశాను. చాలా బాగున్నాయి అండి వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే. ఇంకా వీళ్ళ దగ్గర మనకి దుప్పటాసే కాదు, ఫ్యాన్సీ శారీస్, ఇంకా వచ్చేసి మంచి డిజైనర్ వేర్ శారీస్, ఫ్యాబ్రిక్స్ అన్నీ చాలా ఉంటుంది. చాలా మెటీరియల్స్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర, అన్ని రీజనబుల్ ప్రైజెస్కే ఉన్నాయి. నేనైతే వీళ్ళ షాప్లో ఫ్యాబ్రిక్స్ ఇంకా దుప్పటాస్ కలెక్షన్ చేశాను. ఫ్యాబ్రిక్స్ ఇంకా నేను పోస్ట్ చేయలేదండి, దాన్ని ఎడిట్ చేయాలి. ఇంకా దుప్పటాస్ కలెక్షన్ అయితే చేశాను. ఒకవేళ ఎవరైనా చూడని వాళ్ళైతే చూసేయండి. ఇంకా నేను ఇక్కడ దిల్సుఖ్ నగర్లో ఈ వీడియోస్ కంప్లీట్ చేసుకొని ఇంకా నేను బేగం బజార్, చార్మినార్, మదీనా వెళ్ళే ప్లానింగ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో దిల్సుఖ్ నగర్ వరకు అయితే నేను ఒక్కదాన్ని వచ్చి షూట్ చేసుకోగలనండి. బట్ మదీనా అంటే కొంచెం దూరం కదా. సో నా ఫ్రెండ్ సరిత అని నా హెట్రో ఫ్రెండ్ ఉందన్నమాట, నా కొలీగ్, తను నాకు కొంచెం క్లోజ్ ఫ్రెండ్. తనని రమ్మన్నాను, తను కూడా కొన్ని ఏవో మెటీరియల్స్ అవి తీసుకోవాలి అని చెప్పేసి తను కూడా నాకు తోడుగా వచ్చిందనమాట మదీనాకి. ప్రెజెంట్ అయితే నేను ఇక్కడ దిల్సుఖ్నగర్లో నా షాపింగ్ అంతా అంటే నా వీడియోస్ అన్నీ కంప్లీట్ చేసుకోవాలి ఫస్ట్. ఇక్కడైతే ఫ్యాబ్రిక్స్ అసలు అవసరం ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఇంకా ఫైనల్లీ నేనైతే మా ఫ్రెండ్ సరిత వచ్చేసింది, మేమిద్దరం కలిసి మళ్ళీ బేగం బజార్ వెళ్ళిపోయాము. అక్కడ 99 స్టోర్ని మీకోసం అంటే చాలామంది 99 స్టోర్కి మంచి రెస్పాండ్ అయ్యారండి. సో మళ్ళీ ఒకసారి తీద్దామని చెప్పేసి నేను ఇక్కడికే వచ్చేసాను. ఇంకా పక్కన చాలా క్రౌడీగా ఉందండి. యాక్చువల్లీ డైరెక్ట్ వాయిస్ పెడదామనుకున్నాను, బట్ కానీ చాలా డిస్టర్బెన్స్గా ఉంది అని చెప్పేసి మళ్ళీ ఇంటికి వచ్చి నేను ఈ వీడియోకి మొత్తం వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చిందనమాట. బట్ ఒకసారి అయితే 99 స్టోర్ ఎవరైనా విజిట్ చేయకపోతే మాత్రం చేయండి. ఈ వీడియో అయితే నేను పోస్ట్ చేశానండి నా ఛానల్లో. ఒకవేళ ఎవరైనా చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేయండి.
ఇంకా వచ్చేసి ఇక్కడ చాలా చాలా మంచి మంచి ఐటెమ్స్ ఉన్నాయన్నమాట 99 స్టోర్‌లో. ఇంకా మనకి బేగం బజార్‌లో ఇలాంటి స్టోర్స్ ఇంకా 2, 3 ఉన్నాయంట. అవి ఇంకొకసారి షూట్ చేశానండి. ఇక్కడ నేను బేగం బజార్‌లోనే పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్‌కి కావాల్సిన కేన్ బాస్కెట్స్, ఇంకా గిఫ్ట్ కవర్స్ అట్లాంటివి ఉంటాయి కదా! అది కూడా షూట్ చేశాను. ఇంక ఇవి వచ్చేసి రేర్ ఐటెమ్స్ అండి. చిన్న చిన్న ఐటెమ్స్ ఇక్కడ బేగం బజార్‌లో ఎక్కడెక్కడ దొరుకుతాయని చెప్పేసి అది కూడా నేను మన ఛానల్‌లో పెట్టేశాను. ఈ 2 వీడియోస్‌ది నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చేస్తాను చూసేయండి. ఇంకా చూసారు గదా! నేనైతే ఇంటికొచ్చేసానండి. ఆల్మోస్ట్ నాకు 6:30 అయిపోయింది ఇంటికొచ్చే లోపల. వచ్చే దారిలో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర గోరింటాకు చెట్టు ఉంటే తీసుకొచ్చుకున్నాననమాట. ఇంకా పెట్టలేదు. నాకు నైట్ ఇంకొక ఫంక్షన్ ఉందండి. సో, వెళ్ళాల్సొచ్చింది. మా ఫ్యామిలీ ఫ్రెండ్ వాళ్ళ పాపది శారీ ఫంక్షన్ చేస్తుంటే వెళ్ళాము. నేను, దిన మేమందరం. సో, ఇంకా అలా అలా డే మొత్తం అలా షూట్స్ అయిపోయాయండి. చాలా చాలా కష్టమండి. ఒక్క పర్సన్ ఇంకా ఇంట్లో పనులు, మా పాపని ఆన్‌లైన్ క్లాసెస్, ఇంకా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ, యూట్యూబ్, ఇంకా ఇన్‌స్టా రీల్స్, ఇంకా యూట్యూబ్ ఛానల్‌లో వీడియోస్ ఎడిట్ చేయడం ఇవన్నీ అంటే చాలా చాలా కష్టం. బట్ నేనేం చేశా అంటే నేను వీక్లీ వన్స్ ఒకసారి బయటికి వెళ్ళేసి ఒక 6, 7 వీడియోస్ అలా షూట్ చేసుకొనొచ్చేసి ఇంకా అవే నేను రోజుకొకటి ఎడిట్ చేసుకుంటూ పోస్ట్ చేస్తూ ఉంటానండి. ఇక్కడ చూసారా దీన మాస్క్ పెట్టుకొనే ఉందనమాట. తను ఒకసారి మాస్క్ తీయండి మేడం అంటే ఇంక తీసేసాను. చాలా చాలా బాగా జరిగిందండి వీళ్ళ ఫంక్షన్. ఇక్కడ స్వాగత్ గ్రాండ్‌లో చేశారనమాట అల్కాపురిలో. ఇంకా చూసారా చాలా చాలా బావుంది గదా! ఇంకా దీనా అయితే చాలా ఎంజాయ్ చేసింది. అక్కడ వాళ్ళ మమ్మీ యేసుకున్నారు గదండీ! ఆ బ్లౌజ్ వర్క్ నేనే చేశాననమాట. తను నాకు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కస్టమర్ గూడా. నాకు రెగ్యులర్ కస్టమర్ అనమాట వీళ్ళు. చాలా బాగా మాట్లాడతారు. అదే చెప్పాను గదా! ఫ్యామిలీ ఫ్రెండ్ అని చెప్పేసి. ఇంకా దీనా అయితే వాళ్ళ పాత ఫ్రెండ్స్ అనమాట. సాయినగర్‌లో మేమున్నప్పుడు అక్కడ ఫ్రెండ్స్‌తో ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ఇంకా అలా అలా అయిపోయిందండి డే మొత్తం. మళ్ళీ ఇంటికొచ్చేసే లోపల 10:30 అయిపోయింది. ఆ టైంలో నేను ఇంకా ఒక వీడియోస్ శారీ షూట్ చేశాను. శారీస్ రివ్యూ ఇస్తున్నాననమాట. మమ్మీ వాళ్ళ దగ్గర తీసుకున్నానని చెప్పాను గదండీ! అదే నేను శారీస్ రివ్యూ ఇవ్వడం కోసం మళ్ళీ రెడీ అయ్యి ఆ వీడియో షూట్ చేసుకున్నాను నేను. ఇంకా తర్వాతొచ్చేసి కొన్ని ఇన్‌స్టా రీల్స్ కూడా చేశానండి. నా ఇన్‌స్టా రీల్స్‌ని ఎవరైనా ఫాలో అవ్వకపోతే నా ఇన్‌స్టాగ్రామ్‌ని ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయన్నమాట అందులో. ఎవరైనా ఫాలో అవ్వకపోతే అవ్వండి. మీరు ఈ వీడియో చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మా యూట్యూబర్ కష్టాలు ఇలా ఉంటాయండి. మీరు చూసే 10 నిమిషాల వీడియో వెనుక చాలా చాలా కష్టం ఉంటుంది. సో, మీరు వీడియోస్ ఎప్పుడు పోస్ట్ చేసినా ఒక లైక్ మాత్రం చేయండి. మాకు చాలా యూజ్ అవుతుంది. ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి యూజ్ అవుతుంది అంటే షేర్ చేయండి ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి. మీ ఒపీనియన్ ఏంటో కూడా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండండి. సో, నా ఇన్‌స్టా లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. ఎవరైనా ఇప్పటి వరకు ఫాలో అవ్వకపోతే అవ్వండి. నా ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.